వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ చెప్పుకొచ్చి కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోందా? అవును అంటే మాత్రం ఎస్ అనే మాట వినిపిస్తోంది ఈ అంశానికి సంబంధించి. ఎందుకంటే వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ కు రాజీనామా లేఖను పంపించారు బాలినేని. కొంతకాలంగా పార్టీ తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల జగన్ను కలిసి మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు మాజీ మంత్రి బాలినేని. ఇక వైసీపీతో పనిచేయను అంటూ ఆయన తెగేసి చెప్పారు. వైసీపీ బుజ్జగింపులు పనిచేయలేదు. మంత్రి పదవి నుంచి తొలగించిన నాటి నుంచి బాలినేని సైలెంట్గా ఉన్నారు. జిల్లా రాజకీయాల్లో కూడా చెవిరెడ్డి జోక్యాన్ని వ్యతిరేకించారు బాలినేని వ్యతిరేకించినప్పటికీ చెవిరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారు జగన్. బాలినేని జనసేనలో చేరుతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. రేపు జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలవబోతున్నారనేది సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. ఆయన గత కొంతకాలంగా మరి ముఖ్యంగా మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత, మంత్రి పదవి నుంచి పక్కన పెట్టిన తర్వాత ఆయనకు సంబంధించి ఆయన అసంతృప్తిలో ఉన్నారు. బుజ్జగింపులకు సంబంధించి ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. ఎలక్షన్స్ టైంలో ఆయన యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ అసంతృప్తికి లోనయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. గౌరవనీయులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ చెప్పుకొచ్చి కొన్ని కారణాల రీత్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రం ప్రగతి పథంలో వెళితే ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా అభినందిస్తానన్నారు ఆయన. దీంతో ఈ కారణంగా అంతిమంగా ప్రజాశ్రేయస్సే రాజకీయాలకు కొలమానం కదా, విలువలను నమ్ముకునే దాదాపు 5 సార్లు ప్రజాప్రతినిధిగా 2 సార్లు మంత్రిగా పనిచేశాను అన్న తృప్తి, కొంత గర్వం కూడా ఉంది అంటూ కూడా లేఖలో ప్రస్తావించారు ఆయన. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుడిని అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నా ఇలాంటి మొహమాటాలకు నేను పోలేదు అన్నారు ఆయన. అంతిమంగా ప్రజా తీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సిందే. నేను ప్రజా నాయకుణ్ణి, ప్రజల తీర్పే నాకు శిరోధార్యం. రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉంటారని నమ్మి నిఖాల్సైన రాజకీయం అంటూ కూడా ఆయన అక్కడ మెన్షన్ చేశారు. నిఖాల్సైన రాజకీయం నేను చేశాను. కారణం లక్షల మంది ప్రజలు మనల్ని ఆదర్శంగా తీసుకున్నప్పుడు అన్ని విధాల విలువలను కాపాడాల్సిన బాధ్యత మనది. రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ వ్యక్తి నా దగ్గరకు వచ్చినా నేను నా శక్తి మేరకు సాయం చేశానంటూ అందరికీ ధన్యవాదాలంటూ ఇట్లు మీ బాలినేని శ్రీనివాసరెడ్డి అంటూ కూడా ఆయన తన రాజీనామా లేఖను వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖను మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. మరీ ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి వైసీపీ పక్కన పెట్టిందో, మంత్రి పదవి నుంచి తొలగించిందో, ఎందుకంటే గత వైసీపీ హయాంలో అక్కడ 2.5 ఏళ్ళు, మొదట 2.5 ఏళ్ళు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత రీషఫల్ జరిగింది క్యాబినెట్. ఆ సమయంలో ఆయనను పక్కన పెట్టడం జరిగింది వైసీపీ. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తికి లోనయ్యారు. తర్వాత మళ్ళీ పార్టీ రంగంలోకి దిగింది, బుజ్జగించే ప్రయత్నాలు చేసింది. బుజ్జగింపులు ఫలించాయి. మళ్ళీ ఎలక్షన్స్ టైంకి ఆయన యాక్టివ్ అయ్యారు. ఆ తర్వాత ఎలక్షన్ టైంకి యాక్టివ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన అసంతృప్తికి లోనయ్యారు. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా కూడా ఆయన పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరిగింది. ఈ రోజు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీలోకి కొనసాగలేనంటూ కూడా ఆయన తెగేసి చెప్పారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఒకసారి రెండో పేరా చూడండి. రాజకీయాలు వేరు, బంధుత్వాలు వేరు. వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహితుని అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయ నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్నా ఇలాంటి మొహమాటాలకు నేను పోలేదంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ క్లాష్కి సంబంధించి అంటే పార్టీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, పార్టీలో తాను ఎందుకు ఇమడలేకపోతున్నాననే అంశానికి సంబంధించి అక్కడ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ అంతిమంగా ప్రజా తీర్పుని ఎవరైనా హుందాగా తీసుకోవాల్సింది అంటూనే నేను ప్రజానాయకుడిని, ప్రజల తీర్పు నాకు శిరోధార్యం, రాజకీయాల్లో భాష గౌరవంగా హుందాగా ఉండాలని నమ్మి నిఖాల్సిన రాజకీయం చేశానంటూ చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు? తెలుగుదేశం పార్టీలోకి వెళతారంటే కనుక అక్కడ మళ్ళీ దామచర్లతో ఆయనకి
ఇష్యూస్ ఉన్నాయనే మాట వినిపిస్తోంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లే అవకాశం లేదు అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన పవన్ కళ్యాణ్తో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన జనసేనలో చేరబోతున్నారా, పవన్ కళ్యాణ్ కలబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు ఏంటి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆయన రాజీనామా చేశారు వైసీపీకి, ఇప్పుడు జనసేనలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు కలబోతున్నారు పవన్ కళ్యాణ్ ఆయన? సచిన్, ఈ ప్రక్రియ గత కొంతకాలం నుంచి జరుగుతుంది. ఇది కేవలం హైదరాబాద్ వేదికగా జరుగుతుంది. ఈ ప్రక్రియ అయితే ఈ రోజు ముగింపు పలికిందని చెప్పుకోవాలి. వైసీపీకి సుదీర్ఘ కాలంగా సేవలు అందించినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు రాజీనామా చేయడం అయితే కొత్త విషయం కాకపోయినప్పటికీ ఈ రోజు అయితే ఖరారు చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి దూరంగా ఉన్నాడు. అదేవిధంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటూ రాజీనామా చేస్తాడు, కొత్త పార్టీలో చేరబోతున్నాడు అని చెప్పేసి నిన్నటి వరకు చర్చ జరిగింది. అయితే ఆ పార్టీ ఏ పార్టీ మొదటి నుంచి కూడా టీడీపీ నుంచి ప్రయత్నం చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసారి జనసేనకు వెళ్తున్నాడు. ఎందుకంటే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి ఒక సినీ ప్రముఖుల ద్వారా మంచి సంబంధాలు ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి త్రూ కూటమిలోకి చేరేదాని కోసం జనసేన అనేది సరైన పార్టీ అని చెప్పేసి కూడా అతను నిర్ణయించుకున్నట్లు. కాకపోతే అది కొంతకాలంగా కుటుంబ సభ్యుల కారణంగా కూడా అది వాయిదా పడిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి ఎందుకో వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రోజు వరకు కూడా వైసీపీతో ఉన్నటువంటి ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిధులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు రాజీనామా చేయడం అయితే ఆ పార్టీకి కొంత ఎదురుదెబ్బ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి రానున్న రోజుల్లో అతను రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉండబోతున్నది ఒక ఆలోచన అయితే ఉంది. కాకపోతే ఈ పార్టీ మారి అంటే వైసీపీని వీడి జనసేనలో చేరేదాని కోసం అయితే వినాయక చవితికి ముందు అంటే ఈ నెల 5వ తారీఖు ముందు అయితే చేయాలనుకున్న సందర్భ నేపథ్యంలో కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా ఆ పార్టీ చేరక అయితే వాయిదా పడిన చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎందుకంటే ఆ క్వార్టర్స్ నుంచి వస్తున్న సమాచారం క్లారిటీగా లేనప్పటికీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సన్నిహితులు చెప్తుంది ఏంటంటే దసరా పండగకి ముందే ఈ పార్టీ చేరిక ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు సన్నిహితులు అయితే చెప్తున్న పరిస్థితి. కాకపోతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడు నోరు తెరిచి విప్పుతాడని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి సన్నిహితులు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందైతే. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే ఒక్కసారిగా అయితే ఇది జిల్లాలో కాదు మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయటం అనేది కూడా వైసీపీ పార్టీకి అదేవిధంగా జిల్లాలో ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులకు కూడా కొంత తీవ్ర. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఒక అంశాన్ని గురించి మాట్లాడుకుంటే కనుక ఆయన ఒక మాట అనడం జరిగింది రెండో లైన్ కి సంబంధించి. రాజకీయాలు బంధుత్వాలు వేరు, వైఎస్ఆర్ కుటుంబానికి సన్నిహిత అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజకీయాల నిర్ణయాలు సరిగ్గా లేనప్పుడు ఖచ్చితంగా అడ్డుకున్న ఎలాంటి మొహమాటాలకు నేను పోలేదు అంటూనే అక్కడ తన అసంతృప్తిని వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు పార్టీ నుంచి బయటకు వెళ్తానని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక ఎలాంటి మొహమాటాలకు తాను పోలేదు, ఖచ్చితంగా అడ్డుకున్నానంటున్నారు. ఎటువంటి నిర్ణయాలు, మరీ ముఖ్యంగా కొద్ది రోజులుగా పార్టీ కూడా ఆయనతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుంటుంది. ఎటువంటి చర్చలు జరిగాయి, ఏ అంశానికి సంబంధించి ఆయన వ్యతిరేకిస్తూ వచ్చారు, ప్రస్తుతం ఆ విషయంలో ఏమైనా కొనుక్కొచ్చే ప్రయత్నాలు జరిగాయా, లేకపోతే దాని స్టేటస్ ఏంటి? బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానిగా ఉన్నాడు, అదేవిధంగా విధేయతగా కూడా ఉన్నాడు. కాకపోతే 2019 తర్వాత జరిగిన అంటే 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో బాధించాయని చెప్పి. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి మరొకసారి గెలిచి వైఎస్ఆర్సీపీకి అండగా నిలబడిన బాలినేని శ్రీనివాసరెడ్డికి మొదటి నుంచి కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో ఒక సముచితమైన స్థానం ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీలో మంచి పట్టు ఉన్న వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే 2019 తర్వాత జరిగిన అనేక పరిణామాల దృష్ట్యా, ఎందుకంటే ఒకే జిల్లాకు సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయికి చెప్పుకున్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా కొంత ఆధిపత్య పోరు జిల్లాలో అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే అప్పుడు టీడీపీ చైర్మన్ గా గతంలో ఒంగోలు ఎంపీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి ఇక్కడ జిల్లా మీద పట్టు కోసం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం చేయండి. ఒక్కసారి బాలినేనికి కాల్ ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆయన కాల్ కనుక పిక్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాలినేని శ్రీనివాస్ కి ఒకసారి కాల్ చేస్తున్నాను, ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన కనుక కాల్ లిఫ్ట్ చేస్తే, కాల్ పిక్ చేస్తే కనుక ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్, బాలినేని శ్రీనివాసరెడ్డి కాల్ చేస్తున్నాను, ఒకసారి ఆయన కాల్ పిక్ చేస్తే కనుక ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో శ్రీనివాస్ గారు నమస్తే అండి, నేను ఆర్టీవీ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు పార్టీకి రిజైన్ చేశారు, కారణం ఏంటండి ఎగ్జాక్ట్ గా?
అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆయన తీసుకున్న నిర్ణయాలతో చాలా రోజుల నుంచి విభేదించాను. ఎలక్షన్ ముందులే కూడా ఎప్పటి నుంచో విభేదిస్తూ వస్తున్నాను. ఆ నిర్ణయాలు సరిగా లేవనేది మీ లేఖలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. ఆయన నిర్ణయాల్ని కొన్ని విషయాల్లో నేను అడ్డుకున్నా, ఎలాంటి మొహమాటలు లేకుండా అని కూడా చెప్పుకొచ్చారు. అంటే ఏ నిర్ణయాలు, ఎందుకంటే కొన్ని రోజులుగా మీరు చర్చించుంటారు, అంటే ఏమైనా పర్టికులర్గా చెప్పగలరా కొన్ని ఈ అంశాలకు సంబంధించి? అంటే పర్టికులర్ అంటే ఇప్పుడు ఈ లిక్కర్ విషయం కానీ, శాండ్ కానీ, అన్ని చాలా వరకు ప్రతి విషయంలో నేను పోయి ఖండించేవాడిని. నేను ఇట్లా మాట్లాడేవాడిని. దానివల్ల నన్ను కొద్ది దూరంగా చూసేవాడు ఆయన. నేను ఉన్నట్టు మాట్లాడటం వల్ల. అంటే ఎటువంటి రెస్పాన్స్ వచ్చేదండి? నేను చేసేదంతా కరెక్ట్ అని మాట్లాడేవాడు. హలో, చెప్పండి శ్రీనివాస్ గారు. మీరు మీకేం తెలియదు, నేను చేసేదంతా కరెక్ట్ అని మాట్లాడేవాడు. ఓకే. అలాగే అంటే ఒంగోలు రాజకీయాల్లో చెవిరెడ్డి ఇన్వాల్వ్మెంటే మీ రాజీనామాకు కారణం అంటున్నారు, నిజమేనా? అసలు ఆ చెవిరెడ్డి ఎవరండి? మా దగ్గరికి వచ్చి పెత్తనం చేసేది, మేము పార్టీ వాళ్ళు, ఆయన వచ్చి రాజకీయం చేసేది. మా జిల్లాలో జిల్లా ప్రెసిడెంట్ గా పెడతా ఉన్నారు ఒక మూమెంట్ లో. చిత్తూరు జిల్లా నుంచి వచ్చి సరేండి మళ్ళీ తర్వాత రైట్. అంటే లిక్కర్ కావచ్చు, వీటికి సంబంధించి అసలు ఏం డిస్కషన్ జరిగిందండి? అసలు అంటే ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ మాట్లాడదాంలేండి. శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే మీరు రాజీనామా చేసిన నేపథ్యంలోనే కులకృషితంగా అన్ని మాట్లాడతాం. ఓకే, ఏ పార్టీకి వెళ్ళబోతున్నారు? శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కలుస్తానండి. ఎప్పుడు కలవబోతున్నారు మీరు? రేపు పార్టీలో జాయిన్ కాబోతున్నారా? రేపు కలిసిన తర్వాత డేట్ చెప్తాను. రైట్. పవన్ కళ్యాణ్ తో మాట్లాడారా మీరు? రేపు మాట్లాడతానండి. అసలు ఎందుకు మీరు పార్టీ కంప్లీట్ గా మారాల్సిన పరిస్థితి వచ్చింది? చెప్పేదండి, రేపు మాట్లాడతాను మొత్తం. రైట్. లిక్కర్ లో కావచ్చు, శాండ్ లో కావచ్చు, ఏం జరిగింది శ్రీనివాస్ గారు? కరెక్ట్ గా అంటే ఒక పాయింట్ చెప్పగలరా? హలో, అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కాల్ డిస్కనెక్ట్ చేశారు. సో మొత్తంగా అయితే మాత్రం ఆయన రేపు ఇటు జనసేనతో జనసేనలో చేరబోతున్నట్టుగా చెప్పుకొచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో. ఆయన రేపు జనసేనలో చేరబోతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఫోన్ లైన్ లో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన రేపు జనసేనలో చేరబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆయన మాట్లాడింది. ఆయన ఎందుకు పార్టీ మారుతున్నారు, ఎందుకు మారాల్సి వచ్చింది అనే అంశాన్ని కూడా ప్రస్తావించింది. దాంతోపాటు చెవిరెడ్డికి సంబంధించి కూడా అంశాన్ని కూడా ప్రస్తావించినప్పుడు ఆయన ఎవరంటూ కూడా ఆయన మాట్లాడిన సందర్భాలు చూశారు. ఇన్ఫాక్ట్ అదే అంశం, అసలు ఆ పాయింట్